వన్ ఇన్స్టిట్యూట్ వన్ సాఫ్ట్వేర్ కోర్స్. సో మనం బేసిక్గా ఏంటి అంటే హైదరాబాదు, బెంగళూరు అన్ని సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఒక అనాలిసిస్, ఓవర్ వ్యూ, లైక్ ఆ రివ్యూ అనేది మనం ఇస్తా ఉన్నాం. అండ్ దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. గ్రౌండ్ వర్క్, రియాలిటీ, సో వాళ్ళు చెప్పేది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది, రియాలిటీ ఏంటి, దాని గురించి క్రిస్టల్ క్లియర్గా మీకై మీరే ఆలోచించుకోవడానికి అన్ని ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగా ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తా ఉన్నాను. వన్ ఇన్స్టిట్యూట్ వన్ సాఫ్ట్వేర్ కోర్స్. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏంటి? ఈ వన్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏంటి అంటే, సో బేసిక్గా మనకి ఏంటి అంటే 20 to 30% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్, 35% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ప్రజెంట్ ఈ రెండు లొకేషన్స్లో టార్గెట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో మేజర్ సిటీస్ని లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, ఈ 5ని మనం కవర్ చేస్తూ అక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను చెప్పాలి, అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో, ఆ మిషన్తో ఉన్నాం మనము. ప్రజెంట్ కంప్లీట్లీ ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. అయితే ఇక్కడ మనము వన్ ఇన్స్టిట్యూట్ వన్ సాఫ్ట్వేర్ కోర్స్ ఏంటి అంటే 30 to 35% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ రన్ బై టీచర్స్, ఫ్యాకల్టీస్. అంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయ్యండి, కొంత వర్క్ చేసిన తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొంత క్లాసులు చెప్తూ మెల్లగా ఈ కంప్లీట్గా ఈ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైమ్గా ఒక ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేస్తున్న వాళ్ళు 30 to 35% పీపుల్ ఉన్నారు హైదరాబాద్, బెంగళూరు విషయానికి వస్తే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ అన్ని సాఫ్ట్వేర్ కోర్సులు ప్రొవైడ్ చేస్తుంది, అన్ని దాంట్లో ఎక్స్పర్ట్ అంటే 100% అది కరెక్ట్ కాదు. ఒక ఇన్స్టిట్యూట్, ఒక సాఫ్ట్వేర్ కోర్సు, ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ మాత్రమే సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. అన్నిట్లో ఏళ్ళు పెట్టేస్తాను, అన్ని ఒక 20-30 కోర్సులు ఇచ్చేస్తాను, అన్ని ఒక 40 కోర్సులు ఇచ్చేస్తానంటే అస్సలు అట్లాంటి ఇన్స్టిట్యూట్ని మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు మీరు సూపర్ స్ట్రాంగ్ ఏంటి సార్, మీకు ఎక్కువగా మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారు, దేనిలో మీకు ఎక్కువ కనెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు డేటా సైన్స్ విషయం చూసుకుంటే, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ప్రొవైడ్ చేసేది, దాంతోపాటు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ దీంతో పాటు అన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తాను, అన్ని కోర్సుల్లో నేను స్ట్రాంగ్ ఉన్నాను అని ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రమోట్ చేసుకుని, మేబీ ఉండడానికి ఉండొచ్చు ఒక 20, ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా పేరుకి నా దగ్గర 30 కోర్సులు, 40 కోర్సులు ఉన్నాయని చెప్పి చెప్పడం వేరు. రియాలిటీలో వాళ్ళు ఏది స్ట్రాంగ్ ఉన్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళడం వేరు. సో మీరు ఖచ్చితంగా ఇది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్, మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, దే ఆర్ ఓన్లీ నోన్ ఫర్ జావా. సమ్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ నోన్ ఫర్ టెస్టింగ్. సమ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ నోన్ ఫర్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఓన్లీ సేల్స్ కోర్స్. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఓన్లీ డెవాప్స్ మీద ఫుల్ ఫోకస్ ఉంటారు వాళ్ళకి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఓన్లీ ఇన్ఫర్మేటిక్గా ఉంటుంది. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఓన్లీ సర్వీస్ నో మీద ఉంటుంది. ఇలా ఏంటి అంటే వన్ ఇన్స్టిట్యూట్ వన్ సాఫ్ట్వేర్ కోర్స్. ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో 1 లేదా 3, 4 కోర్సుల కంటే ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉండడానికి అవకాశం లేదు. ఎక్కువ ఉంది అంటే ఒకవేళ చెప్తున్నారు, ఒక 50-60 కోర్సులు చెప్పేస్తున్నారు నేను అన్నింటిలో. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఎక్స్పర్టైజ్ ఉంటారు, దానికి సంబంధించి అంటే ఇక్కడ మనం బేసిక్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక అన్ని కోర్సులు ఒకటే సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు పాపులారిటీ ఉండదు. మ్యాక్సిమం 4 కోర్సులు, మ్యాక్సిమం 4 కోర్సుల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 20-30 బ్రాంచ్లు ఉన్న ఇన్స్టిట్యూటు. అండ్ ఆల్సో ఫ్రాంచైజీలు, బ్రాంచ్లు దగ్గర ఒక 30-40 అంటే 30 CR to 40 CR రెవెన్యూ ఉన్న ఇన్స్టిట్యూట్ కూడా నాకు తెలుసు. 30 నుంచి 40 కోట్లు అక్షరాల సంవత్సరానికి. అలాంటి ఇన్స్టిట్యూట్లు కూడా కాదు మనకు కావాల్సింది. అలాంటి ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు దే ఆర్ సూపర్ స్ట్రాంగ్, ఓన్లీ 3 to 4 కోర్సెస్, నాట్ మోర్ దెన్ దాట్. అంటే నాకు ఇది వాళ్ళ పబ్లిక్లో ఈ విషయం చెప్పలేదు, నాకు ఇంటర్నల్గా చెప్పిన విషయం ఇది. అంటే మీకు ఇంటర్నల్గా చెప్తాను, మాకెలా తెలుస్తుంది సార్ అంటే మీకు కనుక్కోండి. సో మీరు దేంట్లో బాగున్నారు, రెగ్యులర్గా వాళ్ళకి ఏ బ్యాచెస్ పడుతున్నాయి, రెగ్యులర్గా దేంట్లో ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, రెగ్యులర్గా ఏ జాబ్స్ వాళ్ళు చూపించగలుగుతున్నారు, ఇది కొంత రీసెర్చ్ అనేది మీరు చేయాలి అబ్బాయి. చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.